మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. అందరికీ నమస్కారం. నిన్నటి దినం నా కూతురు వివాహ రిసెప్షన్ సందర్భంగా ఆ శుభకార్యానికి విచ్చేసి నా కూతురును, నా అల్లుడిని ఆశీర్వదించి శుభాశీస్సులు అందించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులతో పాటు ప్రధానమైనటువంటి నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, మండలాధ్యక్షులు కానీ, మాజీ మండలాధ్యక్షులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, వివిధ రకాల పార్టీ పదవుల్లో కొనసాగే నాయకులు, నాయకురాళ్ళు, ముఖ్యంగా కార్యకర్తలు, జగనన్న కుటుంబ సభ్యులు, నా కుటుంబ శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు, పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన డాక్టర్స్ కానీ, లాయర్లు కానీ, టీచర్లు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగులు, ఒక్కరేమిటి నన్ను, నా కుటుంబాన్ని ప్రేమించి మా శ్రేయస్సు అభిలషించే ప్రతి ఆత్మీయునికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నా ఆహ్వానాన్ని మన్నించి నా కూతురును, నా అల్లుడిని ఆశీర్వదించి మీ శుభాశీస్సులు అందించినందుకు మీ అందరికీ 2 చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు, ధన్యవాదాలను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా అందరి ఆత్మీయ నాయకుడు, మా ప్రీతమ నాయకుడు, ఒక మాటలో చెప్పాలంటే మా రాజకీయ శ్వాస, మా జగన్, మా రాజకీయ శ్వాస, ఎంతో ప్రేమతో నాపై, నా కుటుంబంపై బెంగళూరు నుంచి అదే పనిగా నా కూతురును ఆయన కూతురులా భావించి ఆశీస్సులు అందించడానికి ఇక్కడికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా ఆయనకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. అంతకు మించి మా ఆత్మీయ నాయకుడిని చూడడానికి, ఆహ్వానించడానికి, ఆ ఆహ్వానం ప్రేమపూర్వకంగా బలమైనటువంటి ఆహ్వానాన్ని పలకడం కోసం జిల్లా వ్యాప్తంగా ఉండబడినటువంటి కార్యకర్తలు, నాయకులతో పాటు పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా, కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు, ఆయన్ను ప్రేమించే ప్రతి మనిషి ఆయన కోసం హెలిప్యాడ్ దగ్గరికి రావడం, మండు టెండర్లో కూడా మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు వచ్చినాడు ఆయన, 2 గంటలకు వినాడు, 12 నుంచి 2 వరకు తీవ్రమైనటువంటి ఎండ ఉన్న సందర్భంలో కూడా ఆయన జీపు వెంట ఎండలోనే మండుతూ వేదిక వరకు వచ్చి, మళ్ళీ వేదిక దగ్గర నుంచి మా నాయకుడు హెలిప్యాడ్ దగ్గరికి పోయేంత వరకు దాదాపు 40 నిమిషాలు, పోవడానికి రావడానికి 80 నిమిషాలు ఆ ఎండలోనే నడుస్తూ, పరిగెత్తుతూ, పూలతో స్వాగతం పలుకుతూ, డప్పులతో, వాయిద్యాలతో స్వాగతం పలుకుతూ
గుండెల నిండా నింపుకునే ప్రేమతో ఇంతటి ఘనమైనటువంటి స్వాగతాన్ని ఆత్మీయ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి పలికినందుకు జిల్లా వ్యాప్తంగా ఉండబడిన కార్యకర్తలకు కానీ, ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తా ఉన్నా. మన నాయకుడికి ఎంత బలమైనటువంటి స్వాగతాన్ని మీరు పలుకుతారో, మీరు పలికే స్వాగతం ఎంత గొప్పగా ఉంటుందో అంతకు 100 సార్లు సంతోషపడే మనిషిని నేను. జగన్కు జరిగే ప్రతి ఆదరణ, ప్రతి గౌరవము, ప్రతి కీర్తి ప్రతిష్టలు, ఆయనకు అందించే ప్రతి ప్రేమ రాచమల్లును అంతకంటే ఎక్కువ ఆనందించేది ఏది ఉండదు. ఇంతకంటే రాచమల్లును సంతోషపెట్టగలిగింది ఏది ఉండదు. నేను చాలా సంతోషపడతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, నాయకులారా. నా కూతురు వివాహం వలన నేను ఎంత ఆనందించినానో అంతకు సమానంగా మన నాయకుని పట్ల మీరు చూపించినటువంటి ప్రేమాభిమానాలు, స్వాగతం సమానంగా నన్ను ఆనందింపజేసింది. అందుకే మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంత కార్యక్రమం జరిగే దాంట్లో దాదాపు 1000 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 1000 మంది, 40-50 వేల మంది పాల్గొన్నారు. ఇంత అభిమానులు పాల్గొనే ఈ కార్యక్రమంలో ఎక్కడే కానీ చిన్న ఇబ్బంది కూడా జరగకుండా, ఏ ఒక్కరికి అసౌకర్యం జరగకుండా, ప్రతి సందర్భంలోనూ శాంతి భద్రతలను పరిరక్షించడంలో కానీ, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడంలో కానీ, నాయకుడు వచ్చిపోయేంత వరకు నాయకునితో పాటు అభిమానులకు ఎక్కడా అసౌకర్యము లేకుంటే ఆరోగ్యపరంగా కానీ చిన్నపాటి ఇబ్బంది జరగకుండా ప్రతి నిత్యము ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి ఘనంగా, అద్భుతంగా జరిగేలాగా సహకరించినటువంటి, వారి విధులను సక్రమంగా నిర్వహించినటువంటి పోలీస్ శాఖకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ గారికి, ముఖ్యంగా మా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారి, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయినటువంటి విభూ కృష్ణ గారికి నూతనంగా వచ్చినారు. అయినప్పటికీ ఆయన పరిస్థితులను పూర్తిగా ఆవలింపు చేసుకొని, ఇక్కడ వాతావరణాన్ని అర్థం చేసుకొని, కావలసినంత పోలీస్ మెన్నును ఇక్కడ ఉపయోగించి కొన్ని 100 మంది పోలీసులను ఇక్కడ ఉంచి చాలా గొప్పగా కార్యక్రమాన్ని జరగడానికి, శాంతి భద్రతలు పరిరక్షించగలిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నా మా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కానీ, మా జిల్లాకు సంబంధించిన పోలీసులు కానీ ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధిగా, ప్రోటోకాల్ ప్రకారము, బాధ్యతగా తన విధులు నిర్వర్తించినందుకు నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఉన్నా. కృతజ్ఞత అభినందనలు కూడా వారికి తెలియజేస్తూ ఉన్నా. విభూ కృష్ణ గారి నాయకత్వంలో మా సిఐలందరూ కూడా చాలా వారి డ్యూటీని సక్రమంగా చేసినారు. 1 సిఐ కొండారెడ్డి గారు కానీ, రూరల్ సిఐ నాగభూషణం గారు కానీ, ట్రాఫిక్ సిఐ రాజగోపాల్ యాదవ్ గారు కానీ, ఇంకా మిగతా 2 టౌన్ 3 టౌన్ సంబంధించినటువంటి సిఐలు కానీ, సబ్ ఇన్స్పెక్టర్లు కూడా శ్రీకాంత్, రాజు, సంజీవ్ రెడ్డి, చాలామంది కానిస్టేబుల్స్, హోంగార్డులు వారి వారి డ్యూటీలు సక్రమంగా చేసినారు. ఎక్కడే కానీ ప్రజలకు అసౌకర్యం, అట్లా ఇబ్బంది జరగకుండా, శాంతి భద్రతలకు భంగం కలగకుండా ముందు రోజు నుంచి వేదికను పరిశీలించడంలో కానీ, జాగ్రత్తలు తీసుకోవడంలో కానీ చాలా గొప్పగా పనిచేసినారు. చాలా సంతోషిస్తూ ఉన్నాం. మీ బాధ్యతను ఇంత సక్రమంగా నిర్వర్తించినందుకు, మీ విధులను ఇంత సక్రమంగా చేసినందుకు ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉంది. వారితో పాటు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వారికి కూడా మా ధన్యవాదాలు. హెలిప్యాడ్ను మేము అడిగిన వెంటనే కలెక్టర్ గారి దగ్గర నుంచి ఇక్కడికి ఫైల్ వచ్చిన తర్వాత వాళ్ళు వెంటనే రావడం, స్థలాన్ని పరిశీలించడం, హెలిప్యాడ్ తయారు చేసే విషయంలో సంబంధించిన ఈఈ గారు, ఆర్ఎన్బి డిఈ గారు దగ్గరుండి సక్రమంగా వారి నిధులు నిర్వర్తించినందుకు, మాకు సహకరించినందుకు పూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా, విద్యుత్ శాఖ వారు కూడా ఎక్కడ ప్రమాదం జరగకుండా వాళ్ళు చాలా గొప్పగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఎందుకంటే
ట్రాఫిక్ మధ్యలమ్మడి వాళ్ళకు కరెంటు లైన్లు కానీ లేకుంటే కొన్ని చోట్ల ట్రాన్స్ఫారమ్స్ ఉండడం రోడ్డు మీద అవన్నీ ఉన్నాయి. ఇంత జనం ఉన్నప్పుడు ఎక్కడైనా మాపు ఇంత ఉన్నప్పుడు ఎక్కడైనా మీద పడితే పెద్ద ప్రమాదం జరిగేదానికి ఆస్కారం ఉంది, ప్రాణ నష్టం జరిగేదానికి ఆస్కారం ఉంది. అవన్నీ ముందు రోజు 2 రోజుల నుంచి వాళ్ళు కంప్లీట్గా అధికారులంతా తిరుగుతూ ఉన్నారు, చూసుకున్నారు. ఎక్కడెక్కడ బ్యారికేడ్ పెట్టాలనో మాతో పెట్టించినారు. తీరా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కరెంటు కావాల్సింటే కట్ చేసి ప్రాణ నష్టం జరగకుండా, ఎవరికి ఇబ్బంది జరగకుండా చాలా చూసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వారు డ్యూటీ చేసిన దానిగా చేస్తున్నారా, లేకుంటే నా కూతురు వివాహం చేస్తున్నారా అంత గొప్పగా చేసినారు వాళ్ళు. అంటే అంత బాధ్యతగా చేసినారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీనా, లేకుంటే అధికార పార్టీనా, ప్రతిపక్ష పార్టీకి మేమెందుకు చేయాలా, ఇట్లా చేయలే. ఉద్యోగం మాత్రమే చేసినారు. ప్రాణ నష్టం జరగకుండా చూసినారు. మనస్ఫూర్తిగా నేను వారికి కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నా. R&B డిపార్ట్మెంట్ సంబంధించి ఫైర్ డిపార్ట్మెంట్ వారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఫైర్ డిపార్ట్మెంట్ వారు కూడా ప్రోటోకాల్ ప్రకారం రావడం, చూసుకోవడం, ఎక్కడైనా ఏదైనా పొరపాటున అగ్ని ప్రమాదం జరిగినా కానీ నివారించేదానికి ముందస్తు జాగ్రత్తగా వారు పూర్తిగా మాకు సహకరించినారు. ఇంత జనంలో ఎవరికైనా ఏదైనా అనారోగ్యం చేసినా, ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితి సంభవిస్తే ప్రాథమికమైనటువంటి చికిత్స అందించడానికి గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన సూపరింటెండెంట్ ఆనంద్ బాబు గారు వారి పర్యవేక్షణలో ప్రాథమిక చికిత్స కోసం వారు కూడా ఇక్కడే ఉండి మాకు సహకరించినందుకు వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. వీటితో పాటు ఇన్ని వేల మందికి భోజనాన్ని, మార్గమధ్యంలో నీటిని, వసతిని ఏర్పాటు చేయడానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కలిసి గ్రామానికి 5 మంది చొప్పున డ్యూటీలు వేసుకున్నారు. ఒక్కొక్క గ్రామం నుంచి యువకులు 5 మంది డ్యూటీలు వేసుకొని, ఇదిగో ఈ పని నేను చేస్తా, నీటి వసతిని ఏర్పాటు చేస్తా మధ్యలో, లేకుంటే వేదిక దగ్గర నేనుంటా, భోజనాల దగ్గర నేనుంటా, ఎవరికి అసౌకర్యం లేకుండా చూస్తానని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు దగ్గరుండి నీటిని కానీ, మార్గమధ్యంలో వేదిక దగ్గర చేయాల్సిన పనులు కానీ, భోజనాల దగ్గర సక్రమంగా భోజనాలు అందడానికి కానీ చాలా అద్భుతంగా పనిచేసినారు. మరి కార్యాన్ని ఇంత గొప్పగా జరగడానికి కర్మ కర్త క్రియ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చాలా నేను రుణపడి ఉండా. అంత గొప్పగా చేసినారు ఈ కార్యక్రమాన్ని. వీటితో పాటు ఇన్ని వేల మంది భోజనం చేస్తే ఎక్కడైనా తొక్కిసలాట జరగడము, లేకుంటే ఇబ్బంది జరగడము, భోజనం సక్రమంగా అందకపోవడమో జరుగుతుంది. మీరు గమనించే ఉంటారు, నిన్న జరిగిన ఈ ఫంక్షన్లో దాదాపుగా 25,000 నుంచి 30,000 మంది భోంచేస్తే ఏ ఒక్కరు కూడా 5 నిమిషాలు కూడా భోజనం దగ్గర వెయిట్ చేయాల్సిన పరిస్థితి లేకుండా ఎక్కువ కౌంటర్లను ఏర్పాటు చేసినారు. అంటే ఒక 5 నిమిషాల లోపల భోజనం అందే పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకులు, ప్రధానంగా ఒక 10 మంది నాయకులు దగ్గరుండి, బంగారెడ్డి నాయకత్వంలో, ఒరిగూడోబురెడ్డి వారి నాయకత్వంలో దగ్గరుండేవన్నీ చూసుకోగలిగినారు. పోరెడ్డి నరసింహారెడ్డి అన్న వాళ్ళంతా హెలిప్యాడ్ దగ్గర చూసుకునే ఖాజా, ఆయిల్ మిల్ ఖాజా, ఓబులెడ్డి, బంగారెడ్డి, నా బావమరిది వంశీ, లేకుంటే భూమిరెడ్డి వంశీ జరిగిన పట్టణాధ్యక్షుడు, వెలవరి శేఖరు, మార్తల ఓబులెడ్డి రూరల్కి సంబంధించిన నాయకుడు, చాలామంది ఇంకా పేరు చెప్పని ప్రతి మనిషిని కూడా నేను గుర్తించే చెప్తా ఉన్నా. వీళ్ళందరూ కూడా దగ్గరుండి వారి కార్యక్రమాలను సక్రమంగా నిర్వర్తించగలిగినారు. అందుకే భోజనాల దగ్గర కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది జరగలే. అది నేను చాలా సంతోషపడతా ఉన్నా. వచ్చిన మన ఆత్మీయుడు, మన అతిథి భోజనం చేసిపోతే మనకు మంచిది. మన పిల్లలకు ఎవరైతే వివాహం చేసుకున్నారో నూతన దంపతులు, వారికి కూడా మంచి జరుగుతుంది. అందరినీ భోజన వసతి కల్పించే ఏర్పాట్లో సక్సెస్ కాగలిగినారు మా వాళ్ళు. ఇక అన్నిటికీ మించి ఈ భోజనాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఎందుకంటే చాలామందిని అడిగినాను నిన్న మధ్యాహ్నం తర్వాత, అందరినీ భోజనం చేసినారా, బాగుందా, బాగలేదా, ఉప్పు తక్కువనా, కారం తక్కువనా, ప్రతి ఒక్కరిని అడిగినా నేను పేరు పేరున కొన్ని వందల మందిని అడిగింటా. పోనీ నా దగ్గర ఏమైనా ముఖస్థుతి కోసం ఏమైనా చెప్పింటారని చెప్పి మళ్ళీ పర్సనల్గా మన ఆత్మీయులు కూడా అడిగినా. ఎక్కడ అడిగినా అందరూ ఒకటే మాట చెప్తున్నారు, భోజనం ఎవరు చేసినారో, చాలా మంది ఆడవాళ్ళను కూడా అడిగినా నేను, భోజనం ఎవరైతే చేసినారో అన్న చాలా రుచిగా చేసినారు. ఎక్కడే కానీ ఏ కూరలో, ఏ వంటలో కూడా ఉప్పు కారం తక్కువ కాకుండా అంత బాగా చేసినారు. మనస్ఫూర్తిగా మేము వాళ్ళని అభినందిస్తామని చెప్పి వంట చేసిన వాళ్ళని అభినందిస్తూ ఉన్నారు. ఇంత కార్యక్రమం ఎంత చేసినా కానీ భోజనం సక్రమంగా లేకపోతే ఇదంతా నిష్ప్రయోజనం. వచ్చిన ఆత్మీయులు కడుపు నిండా అన్నం తిని సంతోషపడితేనే దీనికి పూర్తి స్థాయిలో ఫలితం వచ్చేది, మాకు సంతోషం కలిగేది. కాబట్టి వంట విషయంలో 2 చేసినారు.
ఒకటి చెన్నారెడ్డి అని ఒకడు మా పిల్లోడే బొల్లవరం, మరొకడు పెద్దోడు అంటారు, ఆ పిల్లోడి పేరు శ్రీనాథ్ అయితే నిక్ నేమ్ పెద్దోడు అంటారు. ఆ శ్రీనాథ్ అనే పెద్దోడు బొల్లవరానికి సంబంధించిన చెన్నారెడ్డిని వీళ్ళిరువురు వంట చేసినారు. ఈ 25-30 వేల మందికి వంట చేసింది వీళ్ళే. చాలా బాధ్యతగా చాలా రుచికరంగా చేసినందుకు వారికి పదే పదే నేను వారికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఇక మొత్తం ఆ వేదికనంతా సెటప్ చేసినది ఎవరో ఎప్పుడు సీఎం వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండేటప్పుడు ఒకసారి చేసినాం 21లో 20లో. ఎప్పుడు సీఎం వచ్చినా పెద్దగా వేదిక జర్మన్ షెడ్ వేయాలా, ఇట్లుండాలా అట్లుండాలా, అది ఏదో మైక్ ఇట్లా చెప్తుంటారు, అది బెంగళూరు వాళ్ళు వీళ్ళు వచ్చి చెప్తుంటారు. నాకు అది ఇష్టం లేదు. ఎందుకు ప్రొద్దుటూరులో ఉండే మన వాళ్ళు ఎందుకు చేయలేరు? ఆ మెటీరియల్ అంతా మన దగ్గర ఉంటుంది. ఒకవేళ ఏదైనా మెటీరియల్ లేకపోతే కనుక మనం బెంగళూరు నుంచో హైదరాబాద్ నుంచో మెటీరియల్ తెచ్చుకొని ఇక్కడ ఉండే స్థానికంగా ఉండే మన వాళ్ళనే ప్రోత్సహించాలి కదా. మన సప్లైర్స్ మన వాళ్ళు చేసే ఏ పనిలోనే మన వాళ్ళని ప్రోత్సహిస్తే మన వాళ్ళకి 10 రూపాయలు డబ్బులు వస్తాయి, ఇంకా వాళ్ళకి పేరు వస్తుందనే ఉద్దేశంతో నేను బయట నుంచి నాకు ఇష్టం లేక శివశంకర్ సప్లైర్స్కి నేను ఎప్పుడు నాకు వాళ్ళే పనిచేస్తారు కాబట్టి శివశంకర్ సప్లైర్స్ వాళ్ళకి చెప్పినా నేను తప్పకుండా మీరే చేయాలంటే మేము చేస్తామన్నా అని చెప్పి ప్రవీణ్ అనే ఆ యువకుడు ఇంతకుముందు జగన్ వచ్చినప్పుడు కూడా చేసినాడు సీఎంగా. ఇప్పుడు కూడా ఆ పిల్లోనికే చెప్పినాను మేము. అసలు ఆ పిల్లోని దగ్గర ఎంత మెటీరియల్ ఉంది, ఆ జర్మన్ షెడ్ అనేది ఒకటి లేదు, ఆ క్లాత్ అదొకటి బెంగళూరు నుంచి తెప్పించుకొని అంత కంప్లీట్గా ఆ పిల్లోడు చేసినాడు. అద్భుతంగా చేసినాడు. ఎక్కడే కానీ మొత్తం వేదికను తయారు చేయడంలో ఆ స్టేజ్ కానీ, చైర్లు కానీ, మ్యాటింగ్ కానీ, బ్యారికేడ్స్ కానీ, బయట పందిరి కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, లైవ్ ప్రోగ్రామ్ కానీ, లేకపోతే లోపల ఉడకగా ఉండకుండా ఏసీలు కానీ, ఏ ఒక్కటి కూడా చిన్న అసౌకర్యం జరగకుండా అద్భుతంగా శివశంకర్ సప్లైట్ సంబంధించిన ప్రవీణ్ అనే యువకుడు పర్ఫెక్ట్గా చేసినాడు. నా పిల్లని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నా. ప్రొద్దుటూరులో మన వాళ్ళకు కూడా చెప్తాను, ఎవరైనా ఎంత పెద్ద ప్రోగ్రామ్ చేసినా అని బయట వాళ్ళకు మనం అవకాశం ఇవ్వకుండా స్థానికంగా ఉండే మన వాళ్ళకి అవకాశం ఇచ్చి మన పిల్లల్ని మనం ప్రోత్సహించాలని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒక మాటలో చెప్పాలంటే నిన్నటి కార్యక్రమం నా కూతురు వివాహ రిసెప్షన్ సందర్భంగా జరిగిన శుభకార్యానికి జగన్మోహన్ రెడ్డి గారు రావడం, నన్ను ప్రేమించే నా కుటుంబాన్ని ప్రేమించే ఆత్మీయులు శ్రేయోభిలాషులు వచ్చి ఆశీస్సులు అందించడం, అందరూ మనస్ఫూర్తిగా ఆ కార్యక్రమంలో ఉండి భోంచేసి వెళ్ళినందుకు చాలా సంతోషపడుతూ ఉన్నా. ఈ దీంట్లో ఎక్కడైనా చిన్న అసౌకర్యం జరిగిందని చెప్పి నేను వాకప్ చేసిన. ఎక్కడో ఈనాడు పేపర్లో వస్తే ఒక కానిస్టేబుల్కి ఏదో కాలు ఫ్రాక్చర్ అని చెప్తే నేను పోలీస్ శాఖ వారికి కూడా ఫోన్ చేస్తే లేదు, ఫ్రాక్చర్ ఏం కాలేదు, కాలేం విరగలేదు, ఆయన డ్యూటీలో ఉన్నాడు, చిన్న తొసిగట్ల కింద పడబోయినాడు తప్ప ఆయనకేమి ఇబ్బంది జరగలేదు అని రాసినాడు. నిజంగా ఆయనకి ఏదైనా ఫ్రాక్చర్ అయ్యో లేకుండా ఇబ్బంది జరిగే ఎవరికైనా ఏ కానిస్టేబుల్కైనా అసౌకర్యం జరిగింటే తప్పకుండా నేను వాళ్ళ ఇంటికి పోవాలనుకున్నా, వారిని పరామర్శించాలనుకున్నా. ఒకవేళ మా కోసం వారు డ్యూటీ చేసే క్రమంలో ఏదైనా ఇబ్బంది జరిగింటే అందుకు సంబంధించిన ప్రతి బాధ్యతను మేము స్వీకరించాలని కూడా మేము భావించినాం. ఎవరికి జరగాలి. టంగుటూరు లేదో మా పిల్లోనికి ఒకరికి చిన్న ఏదో ఇబ్బంది జరిగింది, కింద పడడం అంటే జరిగిందని చెప్పినారు. అట్లా కింద పడడం చిన్న ఇబ్బంది అయితే వేదిక మీద జగన్ వచ్చినప్పుడు సంతోషంతో అభిమానులు నా భార్యను దోసినారు. మా భార్యని కింద పడాల్సింది ఎట్నో సోఫాలో పడింది ఆమె, అంతే. అది ఫంక్షన్ మాదే ఇంకొకట లేకుంటే రాచమలు భార్యనా అవన్నీ కనిపించవు. కారణం జగన్ పైన ఉండబడిన అభిమానం ముందర ఆ అభిమానానికి హద్దులు ఉండవు. ఎంతసేపు నేను నాయకునితో కలుసుకోవాలా, చూడాలా, కరచాలం చేయాలా, ఆయనను ఆలింగనం చేసుకోవాలా, ఇదే ఉంటుంది. కాబట్టి చిన్నవి మాకు ఏదైనా ఇబ్బంది జరిగినా అవి స్వీకరించగలుగుతాం. కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగితే అది మాకు బాధే. ఆ బాధ్యతను మేము స్వీకరించగలుగుతాం. ఇక ఎవరైనా పోలీస్ సంబంధించిన శాఖ వారు, కానిస్టేబుల్స్, ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా నిన్న ఫంక్షన్లో మీకు అసౌకర్యం కలిగినా లేకుంటే ఏదైనా మీరు భోజనం చేసే విషయంలో భోజనం చేయకుండా మీరు పోయినా ఎక్కడైనా మా వల్ల ఇబ్బంది జరిగింటే క్షమించమని చెప్పి వారిని కోరుకుంటూ సెలవు. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష,
నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.